ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వారి జీవిత రహస్యం బయటపడింది. జూలై నెల 18, 19, 20 తేదీల్లో మీరు అరుదైన అఖండ రాజయోగం మీకు పట్టబోతోంది. ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి మార్పులు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు ఈ మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోందంటే ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మేషరాశి వారు ఈరోజు చెప్పబోయే విషయాన్ని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే జూలై 18, 19, 20 తేదీలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచే అవకాశం ఉందనే భావనను కొందరు జ్యోతిష సంప్రదాయాలు వ్యక్తం చేస్తాయి. అందుకే మీరు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఇవి వ్యక్తిగత జాతకం, దశ, భక్తి, గోచారాలు వంటి అనేకమైనటువంటి అంశాలపైన ఆధారపడతాయని గుర్తుంచుకోండి. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించడం లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉండేటటువంటి ఒక వ్యక్తి ద్వారా కొత్త అవకాశం రావడం వంటి పరిస్థితులు కూడా ఎదురే అవకాశం ఉంటుందండి. ఆ వ్యక్తి మీకు ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు లేదా కుటుంబ జీవితంలో ఒక కొత్త దారిని చూపించవచ్చు. ఇప్పటి వరకు ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొన్నటువంటి మీరు మీ కృషికి తగిన గుర్తింపు రాలేదని బాధపడి ఉండవచ్చు. కానీ ప్రతి రాత్రి తర్వాత కూడా ఉదయం వచ్చినట్లే మీ కష్టానికి తర్వాత మార్పు కూడా రావచ్చు. ఈ సమయంలో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగడం చాలా ముఖ్యం. మీ మనసులో దాచుకున్న ఒక్క కోరిక నెరవేరే దిశగా అడుగులు పడే అవకాశం ఉంటుంది. మీరు చాలా కాలంగా కూడా ఎదురు చూస్తున్న ఒక ఫోన్ కాల్, ఒక ఇంటర్వ్యూ లేదా ఒక వ్యాపార ఒప్పందం లేదా కుటుంబంలో ఒక శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగించేదిగా ఉంటుంది. అయితే ఒక విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సరిగ్గా వినియోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. చిన్న నిర్ణయం కూడా పెద్ద ఫలితానికి దారితీస్తుంది. కాబట్టి తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. కుటుంబ పరంగా చూస్తే కొంతకాలంగా దూరమైన బంధువులు లేదా స్నేహితులతో మళ్ళీ మంచి అనుబంధం కూడా ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం పెరిగింట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ బాధ్యతలు మొదట కష్టంగా అనిపించినా భవిష్యత్తులో అవే మీ యొక్క ఎదుగుదలకు కారణం అవుతాయి. అధికారుల ప్రశంసలు కూడా పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త ఒప్పందాలు, లాభదాయకమైనటువంటి అవకాశాలు రావచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి సమాచారం తెలుసుకోవడం మంచిది. విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి క్రమశిక్షణతో చేసినటువంటి శ్రమ మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఆర్థిక వ్యవహారాలలో గతంలో ఉండేటటువంటి ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. రావాల్సిన బకాయిలు రావడం, నిలిచిపోయిన పనులు పూర్తి కావడం వంటి సానుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. ఆరోగ్యపరంగా సరైన విశ్రాంతి, సమతుల్య ఆహారం, తగినంత నీరు తీసుకోవడం, వ్యాయామం వంటి అలవాట్లను కొనసాగించడం మంచిది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యంగా ఉంటుంది. ప్రేమ, దాంపత్య జీవితంలో పర్దాలు తొలగి పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంటుంది. మాట్లాడుకోవడం ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమయంలో మీ జీవితంలో కనిపించే ఒక వ్యక్తి ఎవరో ముందుగానే చెప్పడం సాధ్యం కాదు. అది ఒక స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, సహోద్యోగి కూడా కావచ్చు, లేదా కొత్త పరిచయం కూడా కావచ్చు. కానీ వారి యొక్క సలహా లేదా సహకారం మీ యొక్క జీవితంలో ఒక మంచి మార్పుకు కారణం కావచ్చు. అయితే ఏ జ్యోతిష్య సూచన జీవితంలో ఖచ్చితంగా జరుగుతుందని భావించకుండా దానిని ఒక మార్గదర్శకంగా మాత్రమే చూడడం ఉత్తమం. మీ కృషి, నిర్ణయాలు, పట్టుదలే మీ భవిష్యత్తును ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మేషరాశి వారికి సమయంలో చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అంటే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. వచ్చిన అవకాశాలను జాగ్రత్తగా పరిశీలించండి. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించండి. ఆర్థిక వ్యవహారాలలో ప్రణాళికతో వ్యవహరించండి. కోపాన్ని నియంత్రించి ఓర్పుతో నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించండి. మీకు అంతా మేలే జరుగుతుంది. మేషరాశి వారి జీవితంలో ప్రతిరోజు కూడా కొత్త అవకాశాలను అందించనుంది. జూలై నెల 18, 19, 20 తేదీలు మీకు ఆశ, ధైర్యం, కొత్త ఆరంభానికి సంకేతంగా నిలవచ్చు. మంచి అవకాశాలు ఎదురైతే వాటిని తెలివిగా ఉపయోగించుకోండి. మీ కృషి, సానుకూలమైన ఆలోచన, పట్టుదలతో మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక మేషరాశి జాతకుల యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం చూసేద్దామండి. మేషరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే
మేషరాశి వారి అంటే అశ్వని భరణి కృతిక మొదటి పాదం వారు సహజంగా ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. వీరు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా వీరు ముందే ఉంటారు. నాయకత్వ లక్షణాలు వీరిలో సహజంగానే కనిపిస్తూ ఉంటాయి. వీరి యొక్క ప్రధానమైన గుణగణాలు ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, నాయకత్వ లక్షణాలు సహజంగానే ఉంటాయి, నిజాయితీగా నేరుగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు, కష్టపడే తత్వం వీరిలో ఉంటుంది, లక్ష్యం కోసం నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. తర్వాత త్వరగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, సాహసాలను వీరు ఇష్టపడతారు. ఇతరులకు సహాయం చేయాలనే మనస్తత్వం వీరిలో ఉంటుంది. పోటీతత్వం కూడా ఎక్కువగానే ఉంటుంది. కొత్త అవకాశాలను వెంటనే అందిపుచ్చుకోవాలని వీరు ప్రయత్నం చేస్తారు. అపజయం వచ్చినా మళ్ళీ లేచి నిలబడే పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది. వీరి యొక్క బలాలు ఆత్మస్థైర్యం, నాయకత్వం, నిర్ణయాత్మక లక్షణాలు, కష్టపడే స్వభావము, నిజాయితీ, ఉత్సాహము, సృజనాత్మక ఆలోచనలు, సాహస స్వభావాన్ని వీరు కలవారుగా కూడా ఉంటారు. వీరి యొక్క బలహీనతలు ఏమిటి అంటే కోపం త్వరగా రావడం, ఓపిక కొద్దిగా తక్కువగా ఉండడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, మొండితనం, కొన్ని సందర్భాల్లో ఇతరుల మాట వినకపోవడం, చిన్న విషయానికే భావోద్వేగానికి లోను కావడం. వీరి యొక్క ప్రేమ దాంపత్య జీవితం గురించి చూసుకున్నట్లయితే మేషరాశి వారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒక్కసారి మనసు ఇచ్చిన వ్యక్తిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. భాగస్వామి నుండి గౌరవం, విశ్వాసం కోరుకుంటారు. అపార్థాలు వచ్చినా మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు. వీరి యొక్క ఉద్యోగం, వ్యాపారం చూసుకున్నట్లయితే కనుక వీరు నాయకత్వం, అవసరమైన రంగాల్లో మంచి ప్రతిభ చూపగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీస్, డిఫెన్స్, క్రీడలు, వ్యాపారం, మేనేజ్మెంట్, టెక్నాలజీ వంటి రంగాల్లో రాణించే అవకాశం కూడా ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేయాలనేటటువంటి ఆసక్తి వీరిలో ఎక్కువగానే ఉంటుంది. వీరి యొక్క ఆర్థిక స్వభావం చూసుకున్నట్లయితే డబ్బు సంపాదించే సామర్థ్యం బాగానే ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆలోచించకుండా ఖర్చు చేసే అలవాటు కూడా వీరిలో ఉంటుంది. సరైన ప్రణాళికతో పొదుపు చేస్తే మంచి ఆర్థిక స్థిరత్వాన్ని పొందవచ్చు. వీరి యొక్క కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ గౌరవాన్ని కాపాడడానికి వీరు ప్రయత్నం చేస్తారు. అవసరమైతే కుటుంబం కోసం ఎంతటి కష్టమైనా సరే వీరు ఇప్పుడు భరిస్తూ ఉంటారు. సాధారణంగా శక్తివంతంగానే ఉంటారు. అయితే ఒత్తిడి, కోపం, నిద్రలేమి వంటి విషయాలను నియంత్రించుకోవడం వీరికి చాలా మంచిది. క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. వీరి యొక్క అదృష్ట అంశాలు అధిపతి గ్రహం కుజుడు, అదృష్ట రంగు ఎరుపు, అదృష్ట సంఖ్యలు 1, 9. అదృష్ట రోజు మంగళవారం. అనుకూలమైనటువంటి దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు, ఆంజనేయ స్వామివారు. చూశారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. మేషరాశి వారి జీవిత విజయానికి ప్రధానమైన కారణం వారి యొక్క ధైర్యం, ఆత్మవిశ్వాసము, కష్టపడే తత్వము, కోపాన్ని నియంత్రించి ఓపికతో నిర్ణయాలు తీసుకుంటే వీరి జీవితంలో అనేకమైన విజయాలను సాధించే అవకాశాలు మెరుగుపడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.